సో హలో గైస్ అందరికీ వెల్కమ్ టు న్యూ వీడియో. సో యాక్చువల్గా ఏంటంటే మధ్యలో మీకు మిక్స్డ్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో యాక్చువల్గా మన హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్ది ఒక లాస్ట్ వీడియో అయితే పెట్టినా కదా. సో మన ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో యాక్చువల్గా దానికి కంటిన్యూషన్ వీడియో కాదు, దాని తర్వాత ఇక్కడ చాలా పనులు అయిపోయినాయి. నాకు లీవ్ దొరకకపోవడం వల్ల నేను కొంచెం లేట్గా వచ్చిన. అండ్ ఈ సిరీస్లో మనది ప్రోగ్రెస్ ఎక్కడ వరకు వచ్చింది ఏందో అవన్నీ చూసేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఆ వీడియోస్ ఏవి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా, అక్కడ నుండి అయితే చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో. సో మన కంటిన్యూషన్ ఉండాలని చెప్పి సిరీస్లో ఇది పార్ట్ 3. కాకపోతే దానికన్నా ముందు ఇక్కడ చాలా వర్క్స్ అయితే అయిపోయినాయి చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మనము ఈ పిల్లర్ హోల్స్, డ్రెస్సింగ్, దాని తర్వాత ఈ పిల్లర్ పొజిషన్లు ఇవన్నీ కరెక్ట్ ప్లేస్మెంట్ అయితే అవన్నీ పెట్టేసి దాన్ని మన కాంక్రీట్తో అయితే ఫిల్ చేసేసినాం కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి షాక్ అయిపోయినా. సో ఇక్కడ చాలా అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నేను ఇక్కడ రాలేదు. 1 వీక్లో ఇదంతా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. సో ఇవన్నీ ఫిల్లింగ్ చేసి దాని తర్వాత మట్టి కూడా నింపేసారు. అండ్ ఇది ఇక్కడ ఇంత ఉంది. అండ్ ఇవాళ నెక్స్ట్ ఏంటంటే, సో ఈ మట్టి ఉంది కదా మనకి ఆ బేస్మెంట్ లెవెల్ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అయితే మనం మట్టి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఒక 2.5 lakh దాకా మనకైతే మట్టి అయితే పడుతుంది. అండ్ ఇవాళ వర్క్ అయితే జరుగుతుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బేస్మెంట్ కూడా అయిపోయింది కంప్లీట్, కాంపౌండ్ వాల్ దగ్గర చూడండి. సో మన బౌండరీ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇట్లా మన బేస్మెంట్ కూడా అయిపోయింది ఇక్కడ వరకు. అండ్ ఇట్లా బేస్మెంట్ అండ్ ఓవరాల్ కొంచెం ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. నార్మల్గా పిల్లర్స్ అవన్నీ పెట్టినప్పుడు కొంచెం చిన్నగా కనిపిస్తుండే. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా మనకి స్టేర్స్ వస్తాయి. మనం మీకు ప్లాన్ లాస్ట్ వీడియోస్లో చూపించిన ఆ స్టేర్స్ కింద వచ్చేసి సెప్టిక్ ట్యాంక్. దీని డెప్త్ వచ్చేసి 9 feet. అండ్ ఇట్లా ఎంత ఎగ్జాక్ట్ ఉందో నాకు ఐడియా లేదు. ఇట్లా నాకు తెలిసి 4 feet లెంత్ అండ్ డెప్త్ వచ్చేసి 9 feet అనుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి క్లియర్గా ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్స్ట్రక్షన్ కానీ మీ హోమ్ ప్లాన్ స్టార్టింగ్ స్టేజ్ నుండి సో కంప్లీట్గా మనము లోకల్ మేస్త్రీలు వీళ్ళతో వెళ్తే ఏంటంటే మన ఇంజనీరింగ్ ప్రకారంగా ప్రాపర్గా అయితే ఏం కన్స్ట్రక్షన్ ఉండదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఏంటంటే ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ఒక కరెక్ట్ ప్యాటర్న్లో అయితే వెళ్తారు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పిల్లర్ స్ట్రక్చర్స్లో కానీ లేకపోతే పిల్లర్ కింద హోల్స్ చేయడంలో కానీ అదంతా మన అంటే మనం చదువుకున్నట్టు మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ కేస్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైద్ది. సో ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏమి ఉండదు. సో మ్యాక్సిమం వాళ్ళకి ఎక్కడ ఎట్లా పెట్టాలి ఏందని కూడా ప్రాపర్గా తెలియదు. సో మీరు క్లియర్గా దగ్గరుండి చేయించుకోవాల్సి అయితే వస్తుంది. సో అదంతా ఎందుకు అని అనుకుంటే, మీరు ఒక ఇంజనీర్ని కన్సల్ట్ అయితే మీ ఓవరాల్ ప్రాజెక్ట్కి ఒక 2.5-3 lakhs తీసుకొని అయితే వాళ్ళు అవన్నీ మేనేజ్ చేస్తారు. కానీ ఎట్ లాస్ట్ మేస్త్రీలు ఎట్లా చేయాలనుకుంటారో వాళ్ళు అట్లనే చేస్తారు. మీరు బిల్డర్ నుండి పోయినా కానీ ఏదైనా ఇంజనీర్ని కన్సల్ట్ అయినా కానీ లాస్ట్కి చేసేది మేస్త్రే కాబట్టి లాస్ట్కి వాళ్ళు చెప్పిందే నడుస్తుంది అనుకోండి. అండ్ అట్లా. అండ్ ఇంకొకటి చూస్తారు కదా, వీళ్ళు వచ్చేసి మనకి అవుటర్లో ఈ పిల్లర్ది మీకు లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా. సో అవుటర్స్ ఓన్లీ కార్నర్స్లో 16 mm వాడారు, మధ్యలో 12 mm వాడారు. సో అట్లా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎబో G+2 G+3కి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ మిడిల్లో ఒకటి 16 mm వాడండి. సో ఇక్కడ ఒక 16 అక్కడ ఒక 16 వాడితే ప్రాపర్గా స్ట్రెంత్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అండ్ గైస్ చూస్తారు కదా మనకి ట్రాక్టర్లలో అయితే మట్టి అయితే వస్తుంది. సో మొన్న కూడా మట్టి ఫిల్లింగ్ అయితే చేశారు. అండ్ ఇక లాస్ట్కి వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు రూములల్లో కరెక్ట్ మన లెవెల్ వరకు మట్టి అయితే ఫిల్ చేస్తుంది. ఇక్కడ మా ఏరియాలో అరౌండ్ ఒక ట్రాక్టర్ ట్రిప్ అయితే 1300 దాకా అయితే పడుతుంది. మాకైతే అట్లా చాలా మట్టి అయితే పట్టింది. ఈజీగా మన బేస్మెంట్ లెవెల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ ఒక 2 lakh 2.5 lakh అయితే మట్టికి అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ చూస్తారు కదా ఫిల్లింగ్ కూడా మేము దగ్గరుండి అయితే ఫిల్లింగ్ అయితే చేయించుకుంటున్నాం. సో ఇట్లా మనకి కొన్ని ట్రిప్స్ అయితే వెంట వస్తున్నాయి. ఫిల్లింగ్ అయితే చేస్తున్నాం రూమ్స్లో. అండ్ ఈ మట్టి ఫిల్లింగ్ అయితే ప్రాపర్ చేయండి. అండ్ లెంటల్ బీమ్ కట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ మట్టి నింపాల్సి ఉంటుంది కదా. సో అప్పుడైతే మేము మరి ఈ థర్మల్ ట్రీట్మెంట్ గానీ అవి ఏమన్నా చేపిద్దామా లేదా అని చెప్పి చూడాలి ఇంకా. అండ్ ఇక్కడ మట్టి కొట్టిస్తున్నాం కదా, ఈ మట్టి అయితే మనము ఆల్రెడీ ఇక్కడ పిల్లర్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు అయితే మనం ఇప్పుడు మట్టి కొట్టిస్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ బీమ్ కట్టేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా. సో యాక్చువల్గా వీళ్ళ బేస్మెంట్ దగ్గర నుండి మనం ఒక 1.5 feet హైట్లో తీసుకున్నాం. సో అట్లా అని చెప్పి ఇక్కడ మనకి లెంటల్ బీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మట్టి ఇక్కడ వరకు పెట్టేసుకుంటాం. అంటే దీనిపై నుండి మనకి ఇంకా మన యాక్చువల్ ఫ్లోరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్లో లోపల ఇక్కడ చూడండి ఇదంతా బ్లాక్ స్టోను. సో మనకి లోకల్ స్టోన్ ఉంటుంది, బ్లాక్ స్టోన్ ఉంటుంది అక్కడ ఉంది కదా. సో దానికైతే ఒక ట్రిప్కి దగ్గర 32,000 దాకా అయితే పడ్డది ఒక లారీకి.
అండ్ ఇంకొకటి కంకర అది 24,000 కదా. అండ్ ఈ కంకర ఒక లారీ ట్రిప్కి అది ఒక 24,000. సో ఈ బండి వచ్చేసి ఒక 32 దాకా అట్లయితే పడ్డది. అండ్ ఇట్లా మనం కంప్లీట్గా ఇటు బేస్మెంట్ కంప్లీట్ చేసినాం. అటు మనకి ఎట్లా స్పేస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ బేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అటు ముందు అటు 20 ఫీట్ రోడ్డు, పాత వీడియోస్లో చెప్పినట్టు. సో ఇటు సైడ్కి ఇటు 20 ఫీట్ రోడ్డు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు యాక్చువల్గా మేము 35 పెట్టుకోవాల్సింది, అక్కడ నుండి ఇటు 35.8 అట్లా పెట్టుకోవాలి. సెట్ బ్యాక్ తీసుకున్న తర్వాత అటు 34 అయితే పెట్టినాం. అండ్ ఇటు 38.3 అట్లా ఉండాలి, ఇటు 37 పెట్టినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ నుండే ఈ స్ట్రక్చర్ ప్లాన్స్, ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ క్లియర్గా తీసుకోండి. మనకి చాలా మంది ఉంటారు ఆన్లైన్లో, సో ఇట్లా స్టార్టప్స్ వాళ్ళు అయితే మనకి కొంచెం బడ్జెట్లో చేసిస్తారు స్ట్రక్చరల్ ప్లాన్స్ కానీ, కాలమ్ ప్లాన్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకొని చేపిస్తే మనం మేస్త్రితో కూడా క్లియర్గా చేపించవచ్చు. సో మేము ఏంటంటే జస్ట్ ఒక ఫ్లోర్ ప్లాన్ తీసుకొని అట్లయితే స్టార్ట్ చేసినాం. స్ట్రక్చరల్ ప్లాన్స్ ఇవన్నీ ఏం తీసుకోలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఎలివేషన్కి అయినా కానీ లోపల ఈడిపి అని ఉంటుంది, ఎలక్ట్రికల్, డ్రైనేజ్, ప్లంబింగ్. సో దీనికి కూడా ఒక ప్లాన్ అయితే తీసుకుంటున్నా. సో అవన్నీ వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తూ ఉంటా. సో ఈ ఈడిపికి, ఎలివేషన్ డిజైన్కి, 3D డిజైన్కి మనకి ఒక 12,000 అట్లా ఛార్జ్ చేస్తారు. సో లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా, లైక్ నేను ఎక్కడి నుండి చూపిస్తున్నా అవన్నీ అని చెప్పి. సో దాంతో మీకు క్లారిటీగా వస్తుంది. అండ్ ఇంకొకటి చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఇక్కడ మేము 38 పెట్టుకోవాలి కదా, సో 37 సెట్ బ్యాక్ తీసుకొని పెట్టేసరికి ఈ బోర్కి టచ్ అయిపోయింది బేస్మెంట్ వచ్చి. సో యాక్చువల్గా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఇలా గ్యాప్ వచ్చేది, కాకపోతే ఇక్కడ రోడ్కి సెట్ బ్యాక్ అయినాం. అండ్ ఇంకొకటి ఆ షెడ్ చూస్తారు కదా, ఆ షెడ్ సగం తీసేసినాం, ఎందుకంటే వీళ్ళు కూడా అనుకోకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు కూడా మార్కింగ్ ఇచ్చుకోరు, అందుకే వాళ్ళ ల్యాండ్లో కొంచెం ఉందని చెప్పి కొంచెం షెడ్ అయితే తీసినాం. సో సింపుల్ అది. సో అండ్ నిన్ననైతే చూసిర్రు కదా, సో మనము రూమ్స్లో అదంతా మట్టి అయితే ఫిల్లింగ్ చేయించినాం. అండ్ మట్టి అంతా కొట్టించిన తర్వాత జేసీబీతోనైతే లెవెలింగ్ అయితే చేయించినాం చూడండి. సో ఇట్లా మట్టి కొట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్లు పట్టి అది కొంచెం సెట్ కానీకి వదిలేయాలి ఒక వారం దాకా. అండ్ ఇంకొకటి వాళ్ళ మన మేస్త్రీలు వచ్చేసి నిన్న సెప్టిక్ ట్యాంక్ చూపించిన కదా, ఆ సెప్టిక్ ట్యాంక్ లోపల గులాబీ అయితే చేస్తారు. సో దాన్ని గట్టిగా సర్ఫేస్ అంతా కొంచెం ఫినిషింగ్ ఇచ్చేస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ లెంటల్ బీమ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది, మట్టి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే మా డాడీ చూడుర్రి. సో నేనెందుకు చేయాలి, పనులు చేయాలని కాకుండా మా వాడు అన్నీ ముందు ముందు పడి చేస్తూ ఉంటాడు ఇట్లా. సో పని విషయంలో నేనే కట్టిస్తున్నా, నేను ఎందుకు చేయొద్దు అని చెప్పి అయితే ఏముండదు. అండ్ ఫైనల్గా మన బేస్మెంట్ మట్టి కొట్టించిన తర్వాత ఎట్లయిందో చూడండి. సో ఇట్లా లాస్ట్ మూమెంట్లో నేను ఏదో పెద్ద చేసినట్టు చూస్తున్నా. కాకపోతే ఇక్కడ మాక్సిమం నేనైతే ఉండలేను. సో నేను ఉన్నప్పుడల్లా ఇట్లా వీడియోస్ అయితే మీకు తీసి పెడుతున్నా. చూడండి ఇట్లా బేస్మెంట్ కట్టి మట్టి ఫిల్లింగ్ చేసిన తర్వాత మనకైతే ఎంత పెద్దగా కనిపిస్తుందో. సో ఫ్లాట్ ఏదో నార్మల్‌గా ఉన్నప్పుడు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందు చిన్నగా అనిపిస్తది. కాకపోతే మరి కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లైక్ మెల్లగా పని మెల్లమెల్లగా జరుగుతున్నప్పుడు సో మనకి ఫ్లాట్ గాని, ఇల్లు గాని పెద్దగా అయితే కనిపిస్తా ఉంటది. చూద్దాం ఇంకా మనకి పనులెట్లా జరుగుతాయి ఏందని జెప్పి. సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.